రాష్ట్రాన్ని కుదిపి కదిపేసినటువంటి సంఘటన అండి అది. కల్తీ నెయ్యి గుర్తుందో లేదో మీకు, చాలామంది మర్చిపోయినట్టున్నారు కూడా దాన్ని. రాష్ట్రాన్ని కదిపి కుదిపేసింది, మన మామూలు కదనమాట. అసలు ఏంటి మొత్తం అతలాకుతలం అయిపోయింది రాష్ట్రం. ఒక రాష్ట్రం కాదండి, యావత్ దేశం మొత్తం ఆలోచింప చేసిన సంఘటన. అలాగే దీని గురించి మాట్లాడేలా చేసే సంఘటన ఏమైనా ఉందంటే కనుక కల్తీ నెయ్యి అంశం. ఆల్రెడీ మర్చిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నట్టుంది. కల్తీ నెయ్యి దాని గురించి ఒక అప్డేట్ చెప్పాలని మేము వీడియో చేస్తున్నాం. కల్తీ నెయ్యి ప్రాథమిక నివేదిక ఆల్రెడీ సుప్రీంకోర్టు వారికి, గౌరవ సుప్రీంకోర్టు బెంచ్కు ఆన్లైన్లో నివేదించినట్టుగా సమాచారం అయితే బయటకు వచ్చింది. కాబట్టి ఈ సమాచారం ఎంతవరకు కరెక్ట్ అంటే కనుక సుప్రీంకోర్టు బెంచ్కు సమర్పించినట్లుగా సమాచారం ఉంది. ఆల్రెడీ దర్యాప్తు వివరాలను ఏదైతే ఇప్పటి వరకు దర్యాప్తు చేశారో, ఏదైతే సిబిఐ ఆధ్వర్యంలో ఒక సిట్ వేయడం జరిగింది, కల్తీ జరిగిందా లేదా, కల్తీ నెయ్యి వాడారా లేదా, ఆ కల్తీ నెయ్యి వాడిన లడ్డూలను పంపిణీ చేశారా లేదా అనే దాని మీద సమగ్ర విచారణ చేసి, దర్యాప్తు చేసి, దాని మీద ఒక నివేదికనైతే రూపొందించి, ఆ నివేదికని గౌరవ సుప్రీం బెంచ్కు దీన్ని నివేదించినట్టుగా కొన్ని సమాచారం వస్తుంది. కాబట్టి దర్యాప్తు వివరాలను సిబిఐ డైరెక్టర్ ద్వారా నివేదించినట్లు తెలుస్తుంది. మరి ముఖ్యంగా దర్యాప్తు బృందంలోని ప్రధాన అధికారులు ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, వీరేష్ ప్రభు, మురళీ రాంబా, డాక్టర్ సత్యన్ కుమార్ పాండాలు శుక్రవారం తిరుపతిలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. రావడంతోనే వీరు మొత్తం దర్యాప్తు బృందం ఒక నివేదిక అయితే ప్రిపేర్ చేసిందని చాలామంది అంచనాకు వచ్చేశారు. కాబట్టి దర్యాప్తు నివేదికపై సమీక్షించిన తర్వాత ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ డైరెక్టర్కు వివరాలన్నీ, ఈ నివేదికలో ఉండే వివరాలన్నీ తెలియజేయడం జరిగింది. కాబట్టి దర్యాప్తు బృందం కూడా టీటీడీ ఈఓ ఎవరైతే శ్యామలరావు అన్నారో ఆయన్ని కూడా కలిసి ఆయన నుంచి కూడా చాలా వివరాలను రాబట్టారని చాలామంది అంటున్నారు. కాబట్టి ఎందుకని ఈఓ శ్యామలరావు గారు రెండు రకాలుగా మాట్లాడారు. ఫస్ట్ అసలు కల్తీయే జరగలేదని, కల్తీ నెయ్యి వాడలేదని, కాబట్టి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడిన శ్యామలరావు గారు మరలా వీడియో పెట్టినప్పుడు ఏదో తప్పు జరిగింది అన్నట్టుగా మాట్లాడడం, మరలా తప్పు జరగలేదు అన్నట్టుగా మాట్లాడడం, ఇన్ని రకాలుగా మాట్లాడడంతో లేనిపోయిన అనుమానాలు రేకెత్తాయి. సో అందుకు గాను ఆయన్ని కొంచెం ఎక్కువగానే ప్రశ్నించినట్టు, అసలు ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా తెలుసుకున్నట్టు, ఆయన దగ్గర నుంచి సేకరించిన ఆధారాలు కూడా నివేదికలో పొందుపరిచి గౌరవ సుప్రీంకోర్టుకి ఆన్లైన్ ద్వారా తెలియపరిచినట్టుగా కొన్ని సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. చూడాలి మరి అసలు నిజంగా కల్తీ అనేది జరిగిందా లేదా. కల్తీ నెయ్యి అంశాన్ని పక్కన పెట్టేస్తుంది కాబట్టి ప్రభుత్వం, ఎలాగో సిట్టు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి వాస్తవాలు ఏంటనేది ఖచ్చితంగా తెలుస్తాయి. కాబట్టి నివేదించిన నివేదికలో ఏముందనేది రాష్ట్ర ప్రజలు కాదండి, యావత్తు తెలుగువాడు ఎక్కడున్నా సరే దాని గురించి ఆలోచిస్తున్నాడు, ఎవరు మర్చిపోలా. కాకపోతే ఏంటంటే ఒక రాజకీయ అలజడి అయితే కనుక సృష్టించడం జరిగింది, అదేంటనేది మీకు తెలుసు. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా 100% మీ అభిప్రాయం ఏంటి, మర్చిపోయిన దాని గురించి మమ్మల్ని అభిప్రాయం అడుగుతామేంటయ్యా బాబు అని అనుకోవద్దు. ఇప్పుడు కల్తీ నెయ్యి మీద నివేదిక సమర్పించారు కదా, ఒక నివేదిక అంటూ సిట్ బృందం ఏమై ఉంటుంది, మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అలాగే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటి కల్తీ నెయ్యి మీద ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.